హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే అసలు రేపు పెరిగిపోయే 2 స్టాక్స్ అయితే మీకైతే సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. 3 స్టాక్స్ అయితే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే విధంగా మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్తాను చూడండి రేపటి కోసం అయితే. ఇక్కడ చూడండి, రేపైతే మార్కెట్ ని అయితే నేనైతే పాజిటివ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా మార్కెట్ ని రేపైతే పాజిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేయండి. మనకి ఈ రోజు సెకండ్ హాఫ్ కూడా మనకి ఆల్మోస్ట్ మనకి పాజిటివ్ గానే రన్ అవుతుంది. సో రేపు మనమైతే పాజిటివ్ అయితే చూడొచ్చు మార్కెట్ ని. ఇక్కడ చూడండి, నిన్న కూడా మనం పాజిటివ్ చెప్పాము. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ కి అయితే వెళ్ళిపోయింది మార్కెట్. సో ఈ రోజు అయితే పుట్ ఆప్షన్స్ ఇచ్చాను. నేను పేడ్ ఫ్రీ గ్రూప్ లోనే ఇచ్చాను. కావాలంటే తెలుగు ట్రేడర్ భాస్కర్ టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. 2 కాల్స్ ఇచ్చాము, 2 అయితే హిట్ అయిపోయాయి. అదే విధంగా ఈ లెవెల్స్ అయితే మనకైతే రేపటి కోసం అయితే నోట్ అయితే చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి 24,150 దగ్గర అయితే ఈ రోజు అయితే మార్కెట్ ఉంది కదా. 230 అయితే నెక్స్ట్ టార్గెట్. అది బ్రేక్ అవుతే గనక నెక్స్ట్ మనకి ఎక్స్పైరీ అయితే నేను 24,233 లో అయితే క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీక్లీ ఎక్స్పైరీ ఇది పాజిటివ్ గా నేనైతే చూస్తున్నాను. అదే బ్యాంక్ నిఫ్టీలో కనుక మీరు కనుక చెక్ చేశారనుకోండి, 52,200 దగ్గర అయితే రైట్ నో అయితే మార్కెట్ అయితే ఉంది కదా. నెక్స్ట్ అయితే నేనైతే 52,500 అండ్ 750కి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. రేపు అయితే 52,500 అయితే బ్రేక్ అయితే కంపల్సరీ చేస్తుంది. నేను మార్కెట్ అయితే పాజిటివ్ సైడ్ అయితే చూస్తున్నాను. మీరు కూడా మార్కెట్ అయితే పాజిటివ్ సైడ్ చూడండి. అదే విధంగా రేపు పెరగబోయే స్టాక్ ని నేను ముందుగానే ఇస్తున్నాను చూడండి. చాలా మంది అయితే ఈ రోజు అయిపోయిన తర్వాత, మార్కెట్ అయిపోయిన తర్వాత కాల్స్ అయితే ఇస్తుంటారు కదా. అలా కాకుండా మార్కెట్ రేపటి కోసం నేను బిఫోరే ఇప్పుడే, ఇంకా రికార్డింగ్ లోనే ఉంది. ఆల్మోస్ట్ టైం చూడండి 2:40 అయితే అవుతుంది రైట్ నో. దీని అయితే అప్లోడ్ చేసేస్తాను బిఫోరే. అప్పుడు చూసుకోండి. ఏసీ సిమెంట్ అండ్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ అన్నమాట. ఈ రెండు స్టాక్ అయితే మీరైతే రేపటి కోసం అయితే నేనైతే సజెస్ట్ చేస్తున్నాను చూడండి. సారీ, ఇక్కడ ఇన్ఫీ స్టాక్ ని అయితే చూడండి, ఇన్ఫోసిస్ ని. ఇక్కడ మనకైతే రేపు అయితే నేనైతే దీని టార్గెట్ అయితే 1650 అయితే పెట్టుకుంటున్నాను రేపటికి. ఆల్మోస్ట్ రేపైతే పాజిటివ్ గానే ఓపెన్ అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏసీసీ అన్నమాట. ఏసీసీ సిమెంట్ అన్నమాట లిమిటెడ్. ఏసీ సిమెంట్ అన్నమాట. ఈ స్టాక్ ను కూడా మీరైతే క్లియర్ అయితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఏసీసీ స్టాక్ ను కూడా మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా మీకు నేనైతే పాజిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే విధంగా నా నెక్స్ట్ స్ట్రాటజీలో నుంచి వేరేది ఇస్తున్నాను చూడండి. నార్మల్ గా అయితే నేనైతే ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ ఉన్న వాటిలోనే ఎక్కువ బయింగ్ చేస్తూ ఉంటాను. వాటిలో నాకు రేపటి కోసం మీకైతే మదర్సన్ ని, విప్రోని సజెస్ట్ చేస్తున్నాను. ఈ 4 స్టాక్స్ అయితే మీరైతే వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మదర్సన్, ఓకే, మదర్సన్ అయితే మీరైతే కంపల్సరీ 99% బై చేసుకోవచ్చు. దీని టార్గెట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 235 అన్నమాట. ఇది రేపటి కోసం కాదు, 235. ఈ వీక్ లో 235 అయితే బ్రేక్ అవుతుంది మదర్సన్. నెక్స్ట్ వచ్చేసి మనకి విప్రో. విప్రో కూడా మీరైతే వాచ్ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకోండి. విప్రో టార్గెట్ వచ్చేసి రేపు మినిమం 2% అయితే అప్ సైడ్ కి అయితే వెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ స్టాక్స్ అయితే మీరు వాచ్ లిస్ట్ లో పెట్టుకొని రేపటికైతే ట్రేడ్ అయితే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.